99 టీవీ నేను పర్వనిక డీటెయిల్స్ చూస్తే ఏడాది పాలనలోనే ప్రజల్లో కాంగ్రెస్ పై వ్యతిరేకత మొదలైందని బీజేపీ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి కొమరయ్య పేర్కొన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రాబోయే రోజుల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పట్టభద్రుల గొంతుకను మండలికి పంపాలని బీజేపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి గలం విప్పారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు పూర్తిగా అమలు చేయలేదని ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టభద్రులను పట్టించుకోలేదని మండిపడ్డారు. అందుకే బీఆర్ఎస్ అధినేత ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారని వ్యాఖ్యానించారు. గత 10 ఏళ్లలో పట్టుభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు కేవలం ప్రభుత్వానికి అండగా ఉండే సేవలు చేశారని ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆరోపించారు. ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. పట్టభద్రులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఈ సమాజంలో ఉన్నటువంటి సమస్యలను ఎప్పటికప్పుడు వాస్తవంగా సభ దృష్టికి జరిగేటటువంటి 3 ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ రావడం, దాదాపు అభ్యర్థులుగా ప్రకటించకన్నా ముందే మరి అందరినీ కలుస్తూ 2 అభ్యర్థులు 3 అభ్యర్థులు రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ 2 అభ్యర్థులు కూడా రాజకీయాలలో అదేవిధంగా ప్రజాసేవలో ఉంటున్నటువంటి అభ్యర్థులు. ప్రత్యేకంగా ఈ రాష్ట్రంలో ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి కానీ, తెలంగాణ రాష్ట్రం వచ్చి 11 సంవత్సరాలైనా గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ పరిపాలన సమయంలో కానీ ఎమ్మెల్సీలను సమాజం అంతా కూడా ఒక గౌరవప్రదమైనటువంటి ఈ సమాజంలో ఉన్నటువంటి సమస్యలను ఎప్పటికప్పుడు వాస్తవంగా సభ దృష్టికి తీసుకెళ్ళి, అది పట్టభద్రుల ఎమ్మెల్సీ కావచ్చు, అదేవిధంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కావచ్చు, ఆ రకమైనటువంటి పనితో ఈ సమాజంలో న్యాయం చేసే దిశగా గతంలో ప్రయత్నాలు జరుగుతుండే. కానీ గడిచిన 10-11 సంవత్సరాలలో పట్టభద్రుల ఎమ్మెల్సీలు కానీ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు కానీ కేవలం ప్రభుత్వానికి అండగా ఉండే విధంగానే ప్రయత్నాలు చేసినటువంటి సంగతి మనమంతా కూడా చూసినాం. దాదాపు కరీంనగర్, మెదక్, నిజామాబాద్ ఈ ప్రాంతం పట్టభద్రులకి, ఉపాధ్యాయులకి, అదే కాకుండా భారతీయ జనతా పార్టీ శ్రేయోభిలాషులందరికీ కూడా మేము మనవి చేస్తా ఉన్నాం. ఎక్కడ కూడా రాజీ లేకుండా, పాలక పక్షానికి వంత పాడకుండా పట్టభద్రులకు సమస్యలు కావచ్చు, విద్యారంగంలో ఉపాధ్యాయుల విషయాల్ని మరి పూర్తిగా వాటిని పరిష్కరించే దిశలోని ప్రయత్నం భారతీయ జనతా పార్టీ పక్షాన మా అభ్యర్థులు అనేకమైనటువంటి విద్యారంగంలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఉపాధ్యాయుల యొక్క సర్వీసెస్ విషయం కావచ్చు, విద్యారంగంలో సమస్యల్లో వనరుల విషయంలో కావచ్చు. అసలు ఇన్ని సంవత్సరాలైతే పట్టభద్రుల్ని ఓన్లీ ఎన్నికలప్పుడే వాడుకున్నటువంటి వారిని మనం చూసినాం. కానీ ఈరోజు భారతీయ జనతా పార్టీ పట్టుదలగా అటు పట్టభద్రులు కావచ్చు, ఉపాధ్యాయుల యొక్క విషయాల పట్ల కావచ్చు, రాజీ లేకుండా పోరాటం చేసి సమస్యల పరిష్కారం కోసం మా 2 అభ్యర్థులు కూడా సమస్యలు పరిష్కరించడంలో ముందుంటారని చెప్పేసి నేను కోరుతూ ఈ 4 జిల్లాలకు సంబంధించినటువంటి పట్టభద్రులకి, ఉపాధ్యాయ సోదరులందరూ కూడా నా పక్షాన రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. టీచర్స్ అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నాను. అందరికీ తెలిసిన విషయం, లాస్ట్ 25 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి విద్యా విధానాన్ని గవర్నమెంట్స్ డిఫరెంట్ టైమింగ్లో డిఫరెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నెగ్లెక్ట్ చేస్తూ వచ్చింది. ఈ రాష్ట్రంలో ముఖ్యంగా